శివభక్తి ఉంటే, మనస్సులో నమశివాయ అనే నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్నీ సంచులు సర్దుకుని వెళ్ళిపోతాయి. మొత్తం నవత ట్రాన్స్పోర్ట్లో పోతాయి, మనకు అనవసరం. ఎక్కడికి పోతాయి? హిమాలయాలకు పోతాయి. ఈ సంచులు అంటే సంచిత పుణ్య పాప కర్మలు, ఇవన్నీ అక్కడికి పోతాయి. అక్కడ ఆయన ఏం చేస్తాడు? ఏమిటి సంచిత కర్మ, దిక్కుమాలిన కర్మ, పాపకర్మ, నా భక్తుడు అన్నాక వాడు నేను కాపాడకపోతే ఎలాగా? ఒక్కసారి మూడో కంటితో చూస్తాడు, జ్ఞాననేత్రం, మొత్తం ఇవన్నీ దగ్ధమైపోతాయి. ఇష్టదేవంలో శివుడి గురించి నేను రాసిన పద్యం ఇది. శివుడు లింగాన్ని చూస్తుంటే మాకు భయం ఏమిటయా నువ్వు మా ఇంట్లో ఉంటే, మాకు భయంబు లేదు పరమంబగు తత్వము నమ్మినాము, చీకాకులు చింతలెల్ల మముగాంచిన సంచులు సర్దుకొంచు పల్గాకుల ఓలె పర్విడు ఎకాయకి శీతనగమ్ము చేరగా మా కొరకొక్కడుండెనట మంగళకారకుడై త్రిశూలియై.